గుంటూరు టీడీపీ ప్రతిపాడు నియోజకవర్గ అభ్యర్థి బుర్ల రామాంజనేయులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఏ తలుపు తట్టినా వైసీపీ పార్టీ పథకాలు సరిగ్గా అందడం లేదని ప్రజలు చెప్తున్నారన్నారు. 120 పథకాలతో సంక్షేమాన్ని అందించిన చంద్రబాబు అని కొనియాడారు. జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద 13,000 ఇస్తున్నారని, అమ్మఒడి నాన్న బుడ్డికే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. 10 రూపాయలు చేతికిచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నాడు అన్నటువంటి మాట గట్టిగా వినబడుతుంది. ఈరోజు సామాన్యమైనటువంటి పేద కుటుంబాలు కూడా జగన్ ప్రభుత్వం నవరత్నాల్లో చేస్తున్నటువంటి మోసాల్ని పూర్తిగా తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014-18 మధ్యన దాదాపుగా పేదలకి, ఎస్సీలకు ఎస్టీలకు 27 పథకాలు, బీసీలకు 30 పథకాలు, మైనార్టీ సోదరులకి 11 పథకాలు, కాపులకి 7 పథకాలు, ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా దాదాపుగా 48 పథకాలు వెరసి 120 పథకాలతో సంక్షేమాన్ని అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఆటోలు, ఇన్నోవా కార్లు, 2-3 లక్షలతో స్వయం ఉపాధితో నడపబడేటటువంటి హోటళ్ళు కానీ, గ్యారేజీలు కానీ ఇవన్నీ పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించినటువంటి సంఘటనలు ఇప్పుడు వాళ్ళు నెమరు వేసుకుంటున్నారు. జగన్ ప్రభుత్వంలో పథకం పేరు మీద ఇస్తున్నటువంటి 2-3 పథకాలే, అది కూడా అమ్మఒడి, భరోసా. ఈ అమ్మఒడి భరోసాలో అమ్మఒడిలో ఇస్తున్నటువంటి 13,000 గతంలో మా పిల్లలందరికీ స్కాలర్షిప్లు వచ్చాయి. మా ఆడపిల్లలు బడికి వెళితే సైకిల్ వచ్చేది. మా పిల్లలు చురుకైన పిల్లలైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి. మా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకుంటే మధ్యాహ్నం భోజన పథకం ఉండేది, మేనేజ్మెంట్ హాస్టల్స్ ఉండేవి, ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ రద్దు అయినాయి. ఈరోజు మా పిల్లలకి ఏమి కనబడడం లేదన్నటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించారు.